హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫోన్పేలో ఆటోపేని ఎట్లా ఫాస్ట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి అనే దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా వచ్చిన డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా అన్నది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక కొంతమంది ఏంటంటే కొంతమంది మర్చెంట్స్ దగ్గర వస్తువులు కొంటూ ఉంటారండి, ఓకేనా. సో వాటికి ఏంటంటే ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని ఫోన్పేలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఆటోపే చేస్తారు. ముఖ్యంగా ఫోన్పేలో ఆటోపే సెట్ చేసుకుంటారు అనమాట. నెలకోసారి కట్టడము లేకపోతే సంవత్సరంకోసారి కట్టడము అనేది వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుద్ది అనమాట. అది గుర్తుండకపోవచ్చు. సో అకౌంట్ నుంచి ఆటోపే పెట్టుకుంటారు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటుంది అనమాట, ఓకేనా. కొంతమంది బిజినెస్ కోసమో లేకపోతే ఇంకో వేరే వ్యవహారాల కోసం ఇక్కడ కొన్ని లావాదేవీలు చేస్తుంటారు అనమాట. అవి కూడా ఏంటంటే నెలకోసారో లేకపోతే సంవత్సరంకోసారో అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారు, మర్చిపోతారన్న ఉద్దేశంతో ఆటోపే పెట్టుకుంటారు అనమాట. లైక్ ఇప్పుడు మన కరెంట్ బిల్ కడతాం కదా నెలకోసారి. సో దాన్ని మనం ఆటోపే పెట్టుకుంటే ఏమవుద్ది, నెలకోసారి మనకి ఎంతైతే బిల్లు వస్తుందో ఆ బిల్లు ఆటోమేటిక్గా అది మన అకౌంట్లో డెబిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా కొంతమంది కొన్ని వ్యవహారాల్లో ఆటోపే పెట్టుకుంటారు కదా. సో అయితే ఈ ఫోన్పేలో ఈ యొక్క ఆటోపేని ఎట్లా ఫాస్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎందుకంటే మనం మనకి ఆ టైంలో డబ్బులు ఉండకపోవచ్చు మన దగ్గర. కొంతమంది భయపడుతూ ఉంటారు అనమాట, ఎందుకు దాన్ని డిలీట్ చేద్దాం, కావాలంటే మనం మాన్యువల్గా పే చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు దాన్ని ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫోన్పేని ఓపెన్ చేయండి, ఓకేనా. సో నేనైతే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన ఒక బటన్ కనిపిస్తుంది చూసారా, ఓకేనా, ప్రొఫైల్ బటన్. సో దీన్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, ఎట్లా మీకు చూపిస్తాను అనమాట. ఓకే, సో కొంచెం కిందకి స్క్రాల్ ఆన్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకి పేమెంట్ సెట్టింగ్స్లో ఆటోపే అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. దీన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే మీరు దేనికైతే సెట్ చేసుకున్నారో అవన్నీ కూడా, ఎక్కడైతే సెట్ చేసుకున్నారో వాటన్నింటికి కూడా ఇక్కడ మీకు షో చేస్తాను అనమాట, రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీటిలో మనం ఫాస్ట్ చేసుకోవచ్చు లేదా ఆటోపేని పూర్తిగా డిలీట్ చేసేవచ్చు అనమాట. ఓకే, సో మనకి యాక్టివ్లో ఉందనుకోండి, ఆటోపే యాక్టివ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫాజ్ అయితే ఫాజ్ అని చెప్పేసి కనబడుద్ది అనమాట. సో ఇందులో నేను ఒకటి ఫాజ్ ఆర్ డిలీట్ ఏదో ఒకటి చేస్తాను. సో ఇక్కడ ట్యాప్ చేయండి, మీరు ఏదైతే ఫాజ్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో. సో ఫాజ్ చేయాలి అంటే కొంతకాలం ఫాజ్ చేయాలి, ఒక 2 నెలలకు ఫాజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే మాన్యువల్గా పే చేసుకోవచ్చు. ఆఫ్టర్ మన దగ్గర అంత బాగుంటే ఆటోమేటిక్గా కట్ అయ్యేలా పెట్టుకుందామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు అనమాట. అప్పుడు మీరు ఇట్లా ఫాజ్ అనే బటన్ కనబడుతుంది. సో ఈ ఫాజ్ అనే బటన్ని మీరు ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ అనేది, లేదా కస్టమైజ్ డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎప్పటి వరకు ఇది మనకి ఫాజ్ అవ్వాలి అనేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పే అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. మళ్ళీ అంటే మీరు ఒక 2 months పెట్టుకున్నారు అనుకోండి, 2 months కూడా హోల్డ్ అయిపోద్ది, మీరు మాన్యువల్గా పే చేసుకొస్తే. ఆఫ్టర్ 2 months తర్వాత ఏమవుద్దంటే కనుక మళ్ళీ ఇది యాక్టివ్ అయిపోయి ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఆటోపే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా మనం పెట్టంగానే, ఓకేనా, ఆటోపే ఇక్కడ 1200 అని చెప్పేసి కనబడుతుంది చూసారా, ఓకే. సో మనం ఇక్కడ పిన్ ఎంటర్ చేసి ఓకే చేస్తే అది ఫాజ్ అయిపోద్ది అనమాట, ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి, ఓకే. సో లేదు మీరు పూర్తిగా దీన్ని డిలీట్ చేసేయాలనుకుంటే కనుక కిందకు వస్తే ఇక్కడ మనకి డిలీట్ ఆటోపే అని చెప్పేసి కనబడుద్ది, ఓకే. దీన్ని మీరు ట్యాప్ చేయండి, కన్ఫర్మ్ చేయండి, ఓకేనా. ఇట్లా మనని అడుగుతుంది అన్నమాట పిన్ను. ఇట్లా పిన్ ఎంటర్ చేసిన తర్వాత డన్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆటోపే అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆటోపే హ్యాస్ బిన్ డిలీటెడ్ అని చెప్పేసి కనబడుతుంది. సో మీరు ఫాజ్ చేసుకుంటే ఫాజ్ అయిపోద్ది అనమాట. సో ఇట్లా మనము మన ఫోన్పేలో ఎప్పుడైనా మనం ఆటోపే పెట్టుకుంటే కనుక, అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది డబ్బులు, సో అట్లా ఉండకూడదు అనుకుంటే కనుక ఇలా ఫాజ్ చేసుకోవచ్చు కొన్నాళ్ళు, లేదా దాన్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కొంతమంది ఈ విషయాన్ని అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాడి వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.